హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రేడర్. సో ఈరోజు నాకు ఒక పార్సల్ అయితే వచ్చింది. సో ఇది ధన యాప్ నుండి. సో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కంటిన్యూస్గా ప్రాఫిట్స్లో ఎండ్ చేశాము, ఓన్లీ నిఫ్టీలో చేస్తూ. సో అందువల్ల దీనికి నాకు ఒక పార్సల్ అయితే వచ్చింది. సో చూద్దాము. సో మనకి ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ చూడవచ్చు. మేడ్ ఫర్ ట్రేడ్ అని వచ్చింది. సో దన్ ఇక సూపర్ ట్రేడర్ అని, అదేవిధంగా ధన్ యాప్ ద్వారాగా. సో నేను ధన్ టెర్మినల్ వాడాను. సో మా మిస్సెస్ పేరు మీద యూజ్ చేసినప్పుడు మనకు ఫ్రీగా సో ఇది మనకు ఒక డైరీ ఇచ్చారు. సో డైరీని చూద్దాము. సో ఇక్కడ సో ట్రేడర్స్ రూల్స్, స్టే డిసిప్లిన్గా ఉండాలన్నాడు. డోంట్ ఓవర్ ట్రేడ్ చేయొద్దట. తర్వాత భగవాన్చే అంటే డబ్బులే ప్రైజ్ అనేది, ధర అనేది అన్ని మెయిన్. ఆల్వేస్ స్టిక్ టు యువర్ ప్లాన్ అంటే ప్లాన్ ప్రకారంగానే ట్రేడ్ చేయాలి. నో స్టాప్ లాస్, పాత్ టు హ్యూజ్ లాస్. పెద్ద లాసులు రావాలంటే స్టాప్ లాస్ లేకపోతే పెద్ద లాస్లోకి వస్తుంది. ఆల్వేస్ మెయింటైన్ యువర్ ట్రేడింగ్ జర్నల్ అనేది ఉండాలి అంటున్నాడు. కట్ యువర్ లాసెస్ షార్ట్, తొందరగా లాసెస్ని కట్ చేయాలా. రన్ యువర్ ప్రాఫిట్స్ని అలాగా ట్రైల్ చేసుకుంటూ పెద్ద ప్రాఫిట్స్ లాగా ట్రై చేయాలా. బీ ప్రిపేర్ విత్ యర్ రిస్క్ రివార్డ్. సో 1000 రూపాయలు పోతే 2000 వచ్చేటట్టుగా 1:2, 1:3 అట్లా రిస్క్ రివార్డుని మెయింటైన్ చేయాలా. తర్వాత ఎయిమ్ ఫర్ స్కై, కీప్ యువర్ ఫీట్ ఆన్ ద గ్రౌండ్. సో పాదాలు భూమి మీద ఉండాలి. తర్వాత స్కై అంటే మన ఆకాశమే అద్దులాగా ఉండాలి. నెవర్ యావరేజ్ ఏ లాస్ని యావరేజ్ చేయొద్దు. ఇక్కడ మనకి ట్రేడింగ్ జర్నల్, సో మనకి డైరీ ఇచ్చారు. సో స్క్రిప్టు, టైము, లాంగా షార్టా, ఎంట్రీ, ఏ టైంకి, క్వాంటిటీ ఎంత, ఎస్ఎల్ ఉందా, టార్గెట్ ఎంత, ఎగ్జిట్ ప్రైస్ ఎంత, ఎగ్జిట్ టైంకి ఎంత, రిస్క్ రివార్డ్ ఎంత, ప్రాఫిట్ ఎంత, పర్సంటేజ్ ఆఫ్ అకౌంట్ రిస్క్డ్, మై రూల్స్ ఫాలో చేశానా లేదా. సో ఈ విధంగా మనకు సో రెగ్యులర్గా మనకి డే మొత్తం డే ఎండెడ్ ప్రాఫిట్లో ఎండ్ చేశానా, లాస్లో ఎండ్ చేశానా. తర్వాత ఇక్కడ డేట్ అనేది ఆ రోజుది డేట్ వేసుకోవాలి, ఏ రోజు. తర్వాత టోటల్ బ్రోకరేజ్ ఎంత జరిగింది, క్లోజింగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, స్టార్టింగ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది. సో ఇక్కడ రీజన్ లెర్నింగ్. సో ఏమన్నా లెర్నింగ్స్ ఆ రోజు తప్పులు ఏమన్నా నేర్చుకున్నావా అనేది. సో ఈ విధంగా మనము ప్రతిరోజు ట్రేడ్ని ఒక డిసిప్లైన్గా ట్రేడ్ చేయాలి. రోజుకి 2 ట్రేడ్లా 3 ట్రేడ్లా అనేది. సో ఈ విధంగా మనకు డైరీ అనేది వచ్చింది దన్ నుండి. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సూపర్ ట్రేడర్ అని ఉంది. సో మనం అంటే ఇక్కడ ఏంటంటే మనం మంచిగానే చేసాం, కానీ ఒకరోజు సైడ్ వేస్ మార్కెట్లో ట్రాప్ అయ్యామనుకో మన యొక్క డ్రాబ్యాక్స్. సో ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు. సో ఇవి స్టిక్కర్స్ ఇచ్చారు. తర్వాత ఈ ఐడి కార్డులు ఇచ్చారు. సో ఇవి తర్వాత ఇదొక కార్డు ఇచ్చారు. తర్వాత ఇవి మా మిస్సెస్ పేరు మీద ఇవి ఉన్నాయి. సో ఇవన్నీ సో లేడీస్ అకౌంట్ అని నేను ట్రేడ్ చేయడం జరిగింది, అప్పుడు బ్రోకరేజ్ తక్కువ ఉందని. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే మనము డిసిప్లిన్గా ట్రేడ్ చేస్తేనే మన కన్సిస్టెన్సీ ఉంటుంది, ప్రాఫిట్స్లోకి వెళ్తాము. లేకపోతే మనము లాస్లోనే ఎండ్ అవుతాము. సో ఇండియన్ మార్కెట్ ఒక ఫిక్స్డ్ టైంలోనే ఉంటుంది కాబట్టి ఫారెక్స్ ట్రేడ్ ఎక్స్నెస్ ట్రేడ్లో నేను చేస్తున్నాను. సో నేను ఇండియన్ మార్కెట్ టైమింగ్స్ ఓన్లీ 9:15 to 3:30 వరకే. కానీ ఇది ఎక్స్నెస్ అనేది మనం ఇందులో గోల్డ్ ఒకటి చేసుకోవచ్చు, బిట్ కాయిన్ చేసుకోవచ్చు, యూఎస్ ఆయిల్ చేసుకోవచ్చు, ఇంకా మిగతాయి చాలా ఉంటాయి, కానీ అటన్నిటికంటే ఇది ఒకటి చేసుకోవచ్చు. సో ఇందులో మంచి వాలటైలిటీ ఉంటుంది. సో ఇప్పుడు చూడొచ్చు మార్కెట్ కూడా మంచి ఫాల్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ అడిగారు మనీని ఎలా విత్డ్రా చేయాలని. ఇది అకౌంట్. సో అకౌంట్ డిపాజిట్ చేయటం అనేది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. విత్డ్రా చేయాలంటే ఇది. సో నేను ఇక్కడ అమౌంట్ అనేది విత్డ్రా చేస్తాను ఇప్పుడు. సో 4000 విత్డ్రా చేస్తాను. సో ఇక్కడ బ్యాంక్లోకి విత్డ్రా పెడదాము. సో మనకి మినిమం 1400 విత్డ్రా చేయాలి, మినిమం 1400.
మ్యాక్సిమం 20,000 లిమిటు. సో కన్ఫర్మ్ అని క్లిక్ చేసాము. సో ఇక్కడ మనము కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. సో మనకి యువర్ ప్రాసెస్ ఈజ్ ఇన్ అని ఉంటుంది. ఒక 2-3 మినిట్స్లో మనకు ట్రాన్సాక్షన్ అనేది కట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ జరుగుతుంది, సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు. సో మన అమౌంట్ ఇది. సో ఇప్పుడు మనకి అమౌంట్ డిడక్ట్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకి అమౌంట్ అయితే డిడక్ట్ అయింది ఇక్కడ. సో ఇక్కడ కూడా చూడొచ్చు మనం. సో చూడొచ్చు మనకి అమౌంట్ అయితే డిడక్ట్ అయింది. సో అది ఫ్రెండ్స్. సో ఈజీగా ట్రేడింగ్ ఉంటుంది. 2-3 మినిట్స్లోనే అమౌంట్ మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది అది. సో అందుకని ప్లస్ 24 అవర్స్ ఉంటుంది కాబట్టి ఓన్లీ గోల్డ్ ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది. బిట్ కాయిన్ అవసరం లేదు, ఈథీరియం, క్రూడ్ ఆయిల్ అవన్నీ అవసరం లేదు. మంచి వాలటైలిటీ ఉంటుంది. చిన్న పాయింట్లు చాలు ఒక 1000 రూపాయలు సంపాదించడానికి. మనం 0.02 లాట్ తోటి ఇప్పుడు ఈ ఒక్క టోన్ ఈ నుండి ఈడికే మనకు ఒక 1000 రూపాయలు ఈజీగా వస్తాయి. సో ఆ విధంగా మంచి వాలటైలిటీ ఉంటుంది ఇందులో. సో అది ఫ్రెండ్స్. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరైతే కొత్తగా ఎక్స్నెస్లో గోల్డ్లో ట్రేడ్ చేస్తా అనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో పర్సనల్గా మెసేజ్ పెట్టండి, నేను హెల్ప్ చేస్తాను. సో ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది జాబ్ చేసే వాళ్ళకి. ఎస్పెషల్లీ 24 అవర్స్లో 23 అవర్స్ మనకి ఇది రన్నింగ్లో ఉంటుంది కాబట్టి మనం ఇష్టం వచ్చిన టైంలో ట్రేడ్ చేసుకోవచ్చు, మంచి ట్రేడింగ్ కోసం, అవకాశం కోసం. సో అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.